నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. కాలగర్భంలో కలసిపోతున్న మన ప్రాచీన కళలకు ప్రాణం పోయాలన్న తపన, భావితరాల లేత పాదాలకు గజ్జెలు కట్టి, వారిని అద్భుత కళాకారులుగా తీర్చిదిద్దాలన్న సంకల్పం వెరసి ఓ ఆదర్శ దంపతుల అడుగులు సృజనాత్మక యజ్ఞం వైపు పడ్డాయి. పచ్చని గోదావరి సీమలో భక్తిభావన ఉప్పొంగే వేళ ఆ దంపతుల కృషి ఓ అద్భుత దృశ్యకావ్యంగా ఆవిష్కృతమైంది. ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మికత నడుమ తూర్పుగోదావరి జిల్లా బిక్కవోల మండలం కొంకుదురు గ్రామంలో శ్రీరామనవమి రోజు ఒక అపురూపమైన ఘట్టానికి వేదికైంది. అది శ్రీరామనవమి పవిత్ర పర్వదినం. ఊరిలోని స్వచ్ఛమైన మంచినీటి చెరువు మీదుగా వీస్తున్న చల్లని గాలి, ఆ చెరువుగట్టునే కొలువైన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో దైవత్వం ఉట్టిపడుతున్న వేళ అప్పుడప్పుడే కళల అక్షరాభ్యాసం చేస్తున్న చిన్నారులు తమ నృత్యంతో ఆ శ్రీరామచంద్రుడికి అభిషేకం చేశారు. గ్రామానికి చెందిన కర్రి కృష్ణసుధాకర్ రెడ్డి, కృష్ణకుమారి దంపతులు కేవలం సంసారసాగరానికే పరిమితం కాలేదు. శ్రీ సర్వణ కూచిపూడి నృత్య అకాడమీకి ప్రాణం పోసి తమ జీవితాలను కళామతల్లి సేవకే అంకితం చేశారు. పాశ్చాత్య సంస్కృతి వ్యామోహంలో పడి కొట్టుకుపోతున్న నేటి సమాజంలో చిన్నారులను మన మూలాల వైపు నడిపించడానికి వారు నడుంబిగించారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని ఆ దంపతులు తమ అకాడమీ విద్యార్థులతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చేతుల్లో కోలలు పట్టి, లేత పాదాలకు మువ్వలు కట్టి ఆ చిన్నారులు వేదికనెక్కిన తీరు నయనానందకరంగా సాగింది. రఘుకుల రామా రారా అంటూ సాగిన మధురమైన కీర్తనకు అనుగుణంగా ఆ చిన్నారి చేతులు చేసిన కోలాటపు సవ్వడులు ఆలయ ప్రాంగణమంతా కర్ణామృతంగా ప్రతిధ్వనించాయి. భక్తి, కళాశక్తి కలగలిసిన ఆ నృత్య ప్రదర్శన చూస్తున్న భక్తులను, గ్రామస్థులను మంత్రముగ్ధులను చేసింది. అడుగులో అడుగువేస్తూ లయబద్ధంగా సాగిన ఆ చిన్నారుల నృత్యం ప్రతి ఒక్కరిచేత కరతాళధ్వనులు చేయించింది. కళే మా శ్వాస, సేవయే మా ధ్యాస. ఈ అద్భుతమైన కార్యక్రమం అనంతరం నిర్వాహకులు కృష్ణసుధాకర్ రెడ్డి, కృష్ణకుమారి దంపతులు మాట్లాడుతూ, కనుమరుగవుతున్న మన సాంప్రదాయ కళలను బ్రతికించుకోవడం, భావితరాలకు వాటిని బహుమతిగా ఇవ్వడమే మా జీవిత సంకల్పం అని గర్వంగా, ఎంతో వినమ్రంగా తెలియజేశారు. తమ పిల్లలు చేసిన ప్రదర్శనను చూసి మురిసిపోయిన తల్లిదండ్రులు, అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు, గ్రామ ప్రజలు ఆ దంపతుల నిస్వార్థ సేవను వేనోళ్ల కొనియాడారు. మొత్తానికి కొంకుదూరు గ్రామంలో జరిగిన ఈ కోలాటపు సందడి ప్రాచీన కళలు ఇంకా బతికే ఉన్నాయన్న భరోసాను రేపటి తరానికి అందించింది. అందరూ చాలా బాగా చేశారు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా పిల్లలందరి చేత కోలాటం రఘుకుల తిలక రారా అనే సాంగ్తో పిల్లలకి డ్యాన్స్ అరంగేట్రం చేయించాము. ఆ రాముడి ఆశీస్సులు ఉండాలని, అందరూ ఇలాగే బాగా చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను. భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ చిన్నారుల చేత ఈ కోలాటం అనే కార్యక్రమాన్ని మొదటిగా ఇక్కడ ఎంకనపు సమక్షంలో చేయాలనే సదుద్దేశంతో మా కృష్ణకుమారి తను నేర్పించిన ఒక సాంగ్ని ఇక్కడ చేయించాము. మీరు అందరూ చూశారు కదా, బాగా వచ్చింది. అలాగే మన ఉత్తరవారి దగ్గర ఇప్పుడు సాంగ్ వేరే సాంగ్ చేద్దాము, అది కూడా చేసి యూట్యూబ్లో పెడతాము. అందరూ చూసి సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జయ జయ శ్రీరామ్, జై శ్రీరామ్.